హాయ్ అండి. ఇవాళైతే మా గొర్రెల దగ్గరికైతే చూడడానికైతే వెళ్తున్నాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మేము వెళ్ళినప్పుడు దొడ్లో లేవనమాట. అడవికైతే వెళ్ళిపోయి ఉన్నాయండి. అందుకైతే ఈసారి మార్నింగే బయలుదేరిపోయామన్నమాట. ఫైనల్లీ వచ్చేసామండి. ఇదంతా పత్తి తోట అండి. పత్తి తోటలోనే చివర్లో ఉన్నాయన్నమాట గొర్రెలు. దొడ్లో వేసి దొడ్లో ఉన్నాయన్నమాట. చూసారు కదా గ్రీనరీ ఎంత బాగుందో. మా వాడైతే పత్తి తీసి చూపిస్తున్నాడండి మొక్క నుంచి. మమ్మీ చూడండి కాటన్ ఎట్లా ఉందో మొక్కకుందంటే, అవునా మొక్క నుంచే కాటన్ వస్తుందని అయితే చెప్పానండి. పిల్లలకి ఇట్లాంటివి అప్పుడప్పుడు చూపిస్తుండాలండి. వాటి పట్ల అవేర్నెస్ అనేది పెరుగుతుంది పిల్లలకి. వెదర్ కూడా చల్లగా ఉన్నిందనమాట. కూల్గా ఉన్నింది, వర్షం పడేలా ఉన్నిందనమాట. క్లైమాక్ట్ అయితే చాలా చల్లగా ఉన్నింది. అందులో ఈ మధ్య అయితే వర్షాలు అయితే తరచూ పడుతూ ఉన్నాయండి. అందుకోసం అయితే గడ్డి కూడా చాలా పచ్చబడింది అనమాట. మా పాప అయితే ఫ్లవర్ చూపిస్తుంది. మమ్మీ చూసావా వెరైటీగా ఉంది ఫ్లవర్ అని అయితే చూపిస్తుందండి. మొత్తానికి ఆ ఫ్లవర్ అయితే వెరైటీగానే ఉంది. పిల్లలు అయితే అంతా ఇంత ఎంజాయ్ చేయలేదండి, చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక మా వారైతే మార్నింగ్ అనేసి బ్రష్ చేయలేదు కాబట్టి వేపలు అయితే తీసుకుంటున్నారు. న్యాచురల్ బ్రష్ అనే చెప్పాలి. ఇంకా పిల్లలు మాకంటే ముందే బయలుదేరిపోయారండి. వాళ్ళైతే వాళ్ళకంతా ఇంత హ్యాపీ కాదు. చూసారు కదా మొత్తానికి లొకేషన్ అయితే ఇదన్నమాట. వ్యూ చూడడానికి చూడండి ఎంత బాగుంది అసలు. మొత్తం ఎటు చూసినా గ్రీనరీ అనమాట. పచ్చగా ఉందండి. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామండి గొర్రెల దగ్గరికి. అయితే దూరంలో కనిపిస్తున్నాయి కదా అటు సైడు, అవే గొర్రెల దొడ్లు అనమాట. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. దొడ్లు లోపలే ఉన్నాయండి, ఇంకా బయటికి తోలలేదు. ఒక 1.5 hour తర్వాత అయితే బయటికి తోలేస్తారనమాట. గొర్రెలకి ఈ విధంగా కలర్స్ ఎందుకు వేసారని అడిగితే మందు పెడుతుంటారంట. అప్పుడప్పుడు మందు పెట్టినప్పుడు మళ్ళీ సెకండ్ టైము అదే గొర్రెకి పెట్టకుండా కనుక్కునే దానికోసం అట్లా కలర్ వేస్తారనమాట. మెడిసిన్ పెట్టిన దానికి కలర్ వేస్తారు, మళ్ళీ సెకండ్ టైం పెట్టకుండా అన్నట్టు. మా పాప అయితే వాళ్ళ డాడీ చంక అయితే ఎక్కేసింది. కలర్ పెట్టిన రోజు అంటే ఒక్కొక్క డాట్ పెడతారంటండి. ఆ రోజే వర్షం పడిందంట. వర్షం పడడంతో కలర్ అంతా కారి పెద్ద సైజుగా మారిపోయాయి అన్నమాట. ఆ కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఫైనల్గా అయితే లోపలికి వెళ్ళిపోయామండి పిల్లలు మేమందరం కూడాను. అవైతే దగ్గరికి వెళ్ళగానే కొంచెం దూరం వెళ్ళిపోతున్నాయి అన్నమాట. పిల్లల్ని మమ్మల్ని చూడగానే మా పాప అయితే గొర్రెపిల్లని పట్టివు డాడీ, గొర్రెపిల్లని పట్టివు అని అయితే అడుగుతుందండి. చూసారు కదా ఇంక వీటి చిన్నపిల్లలన్నీ పాలు దాపేసి వాళ్ళ తల్లిల దగ్గర చిన్నపిల్లల్ని గూళ్ళలో వేసేసి ఈ పెద్దవాటన్నిటిని కూడాను అడవికి అయితే తోలుకెళ్తారంట. ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాయన్నమాట. ఇంకా వాటికి వేప మండలు పెట్టేసి పిల్లలకి వీటిని అయితే పొలం అయితే తీసుకెళ్తారు గొర్రెల్ని. చూశారు కదా మమ్మల్ని చూసి ఎట్ట పరిగెడుతున్నాయి అటు ఇటు. మా పాప అయితే పట్టుకోమని అయితే అడుగుతుందండి. ఫైనల్గా అయితే ఒకదాన్ని అయితే పట్టుకోగలిగాను. చూశారు కదా ఒక పిల్లనైతే పట్టుకున్నాను. మా పాపకైతే ఇచ్చాను పట్టుకొని. మా పాపకైతే అంతా ఇంత హ్యాపీ కదండి దాన్ని చూసి. అయితే దాని పాప ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఆ చిన్న గొర్రె పిల్లని చూసేసి. అయిపో అన్నీ కూడా పిల్లలు తల్లుల దగ్గర పాలు అయితే తాగుతున్నాయండి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాయి కాబట్టి పాలైతే పడుతున్నారనమాట. పిల్లల్ని పట్టుకొని తాపుకోవన్నమాట. కొన్ని తాపుకొని వాటిని అయితే పట్టుకొని తాపిస్తారనమాట గొర్రెలు. చూశారు కదా పొట్టేల దగ్గరికి అయితే వెళ్ళారు మా వారు. మా బాబు అయితే ఒకసారి పట్టుకో డాడీ నేను దగ్గరికి అయితే వస్తానని అంటున్నాడు అనమాట. మా బాబు కూడా వేపలు అయితే వేసి బ్రష్ చేస్తున్నాడండి. ఫైనల్గా అయితే పట్టుకున్నారు పొట్టేల్ని. పట్టుకొని మమ్మీ నువ్వు కూడా ఒకసారి రా అయితే అంటున్నారు. నాకైతే భయం నాన్న నేను రానని చెప్పాను. ఏమంది మమ్మీ మేమే వచ్చాం కదా నీకేంటి భయం అని అయితే అంటున్నారండి. ఫైనల్గా నేను కూడా వెళ్ళి పట్టుకున్నాను, ఏమనలేదు. మా వారైతే కొమ్మలు పట్టుకొని ఉన్నారు కాబట్టి ధైర్యంగా వెళ్ళగలిగాను అనమాట. చెప్పాను కదా దగ్గరికి వెళ్తున్నాగానే అవి అటు దూరం వెళ్ళిపోతున్నాయి అన్నమాట గొర్రెలు, వాటిని పట్టుకుంటారనేసి. ఇంకొక పిల్లని అయితే పట్టుకుంది మా పాప. మళ్ళీ ఫైనల్గా అది మొయ్యలాకైతే వదిలేసింది, దించేసిందండి. ఎక్కువసేపు పట్టుకోలేకపోయింది అనమాట పాప. అది చూసారు కదా జారిపోతుంది అది. ఇంతసేపు అయ్యి పరిగెత్తాలనేండి. ఇంకా వాటికి ఇంకా పాలు పట్టించేసి చిన్నపిల్లలకి ఇంక వాటిని అయితే తోలుకెళ్ళిపోతారంట 9:30 పైన అనమాట. మేము అందుకోసమే మార్నింగ్ వెళ్ళామన్నమాట. కాసేపు వాటితో టైం స్పెండ్ చేయొచ్చు అనేసి 7:30కి అంతా వెళ్ళిపోయాం. చెప్పాను కదా కొన్ని గొర్రెలు అయితే పాలు తాపుకోవంట. అదిగో పట్టుకొని ఆ విధంగా చిన్నపిల్లలకైతే పాలు తాపుతారండి. ఆ అన్న అయితే మా ఆడపడుచు వాళ్ళ ఆయన అనమాట.
అట్లా ఆ విధంగా గొర్రెలను పట్టుకొని పాలైతే తాపిస్తారనమాట కొన్ని పిల్లలకి తాపుకొని వాటిని. ఇప్పుడు చిన్నపిల్లలు ఉండే గూళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇది ఈ విధంగా గూళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. వాటి దగ్గర వాటి లోపల అయితే వేసేస్తారు. కుక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో దొడ్ల దగ్గర. చూడడానికి కొంచెం వెరైటీగా నక్కలాగా అనిపించింది అనమాట అవి అయితే చూసేదానికి. చూసారు కదా, వెరైటీగా ఉంది చూసేదానికి. ఈ విధంగా చిన్నపిల్లలన్నిటిని గూడులో వేసేసి వాటికైతే వేపమండలు అయితే పెడతారు మేపు. అవి మేస్తూ పాలు దాపిన తర్వాత అవి మేస్తూ అక్కడే ఉండిపోతాయి అన్నమాట గూళ్ళల్లోనే. సాయంత్రం వచ్చిన తర్వాత మా పాప చూసారు గొర్రెపిల్లని పట్టుకుంటే దాని తల్లి వచ్చేసి ఎట్లా మూర్చి వస్తుందో చూడండి. అసలుకి నోరులేని జీవాలే కానివ్వండి, తల్లి ప్రేమే కదా. ఇంతలోపే మా మామయ్య కూడా వచ్చారనమాట. వెళ్తున్నాయనే మా మామయ్య. ఇంకా పిల్లలకి ఇంకా పాలు తాపేసి దాంట్లో గూళ్ళో వేసేస్తారన్నమాట. ఇంకా మా మామయ్య పట్టుకెళ్తున్న గొర్రెపిల్లకి ఏమంటే కాలు అవి సడుగుల లేదనమాట, నడవలేదు, నిలబడలేదన్నమాట. పుట్టడంతోనే అట్లాగే పుట్టిందంటండి అది. అది చూశారు కదా, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఆ విధంగా తీస్తున్నారనమాట. కత్తి ఉంటుందండి, చిన్న కత్తి. ఆ కత్తి సాయంతో అయితే గొర్రెలకు కానివ్వండి, చిన్నపిల్లలకైనా వేటికైనా కానీ అట్లాగా ముళ్ళులు అయితే తీస్తారండి. అది ముళ్ళు అయితే ఎంత బాగా గట్టిగా ఇంకా అరుస్తాయి కదండి. అందుకని ఒకరు పట్టుకొని ఒకరైతే జాగ్రత్తగా తీస్తున్నారనమాట. ఇంకా మా బాబు అయితే గిన్నెలో కొన్ని వాటర్ అయితే తీసుకొస్తున్నారండి కడిగేసి. దీనికైతే పాలు పట్టాలి పాపము, నిలబడుకోలేదంట. పుట్టడంతోనే అట్ట పుట్టిందంట అది. అదిగో వాళ్ళ జేజబ్బ అయితే పాలైతే పిండుతున్నారు తల్లి దగ్గర నుంచి. అది నిలబడి కూడా తాగలేదు కదండి, అందుకని ఆ గొర్రెపిల్ల తల్లి దగ్గర నుంచే పాలైతే తీస్తున్నాడు అనమాట. ఆ గొర్రెపిల్లకి సిరంజి సహాయంతో పెడతారండి. నిలబడుకోలేకపోతుంది కదా అది, అందుకోసం తాగలేదనేసి ఒకరు పట్టుకొని ఒకరు ఈ విధంగా అయితే పాలైతే తీస్తున్నారనమాట ఒక బౌల్లోకి. ఈ విధంగా తీసి సిరంజీలు ఇంజక్షన్ వేస్తారు కదండి, వాటితో అయితే పాలు నోట్లో అయితే పట్టేస్తారు గొర్రెపిల్లకి. అదిగో మా ఆయన అయితే పడుతున్నాడు. ఆ పాలని సిరంజీతో ఇట్లా తీసుకొని ఆ గొర్రెపిల్లకి బాగలేని దానికైతే ఈ విధంగా అయితే పెడతారండి. వాళ్ళకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి చక్కగా పెట్టేస్తున్నాడు అనమాట ఆయన. అప్పుడప్పుడు హాలిడేస్లో అయినా చదువుకునేటప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళంట, అందుకు కాబట్టి అలవాటే వాళ్ళకి. ఇదిగో ఇట్లా ఈ విధంగా పట్టుకొని గొర్రెపిల్లల్ని పాలైతే తాపిచ్చేస్తారండి. కొన్ని అయితే తాపుకోవంట, అందుకని పట్టుకునేది తాపిచ్చేస్తారు. ఫైనల్గా రిటర్న్ అయితే అయ్యామండి ఇంటికి. వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. చూసారు కదా, కనకంబరాల చెట్ల నిండా పువ్వులు ఎంత బాగా పూసాయి, ఎర్రగా పూస్తున్నాయి. పక్కన కరివేపాకు చెట్టు కూడా ఉందన్నమాట. కొంచెం కరివేపాకు కూడా కోసుకొని ఇంటికి వెళ్తున్నాను నేను. గాలి అయితే అంతా ఇంత గాలి కాదండి, భయంకరంగా గాలి అయితే వచ్చేసింది. చెప్పాను కదా క్లైమేట్ కూల్గా ఉంది, వర్షం పడేలాగా ఉందనేసి. కొంచెం కరివేపాకు అయితే కోసుకొని భలే స్మెల్ వస్తుందండి. కరివేపాకు అయితే మంచిగా వాసన వస్తుంది అనమాట. చూసారు కదా, గాలి విపరీతంగా గాలి అండి. వర్షం పడేలా ఉంది క్లైమేట్, అసలు కోసుకోలేకపోయామన్నమాట గాలికి. చూసారు కదా, క్లైమేట్ భలే అనిపించింది అనమాట. పిల్లలు అయితే ఇంకాసేపు ఉందామని అయితే అంటున్నారండి. ఇంకా మార్నింగ్ ఇంకా అప్పటికే 9:30 అయిపోయింది కదా, ఇంకా టిఫిన్ చేయాలనేసి వాళ్ళ డాడీ వెళ్దాం పదా అనేసి తీసుకొని వస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇట్లాగా వెళ్ళేటప్పుడు ఈ దారినే వెళ్ళామండి, ఇట్లా దాటుకొని. ఇంకా రిటర్న్ కూడా ఇక్కడి నుంచే వచ్చేసామన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. చల్లగా ఉండేసరికి జీవాలు కానివ్వండి, బర్రెలు బాగా గడ్డి మేస్తున్నాయండి. ఇదండి టుడే బ్లాగు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బ్లాగ్ అయితే. అసలు వ్యూ అయితే చాలా బాగుందండి, లొకేషన్ చూసేదానికి. ఇంటికి వచ్చేపాటికి వాళ్ళ నానమ్మ నేరేడు చెట్లు అయితే నాటిస్తుందన్నమాట పిల్లల చేత. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే చేసేసాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.